పట్టించుకుంటుంది తప్పితే మా జనసేన కార్యకర్తల నాయకులు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశం ఉండడం మాత్రం నిజం, వాస్తవం. ఉద్దేశం కాదు, అది నిజం కూడా కాదు. చాలా చోట్ల అది నిజం. చాలా చోట్ల మనకి ఇన్సిడెంట్స్ కూడా బయటపడ్డాయి. వీళ్ళని కాళ్ళ చెప్పులు తొడిగించుకోవడం దగ్గర నుంచి ఎన్నో చూసాం ఇలాంటివి. నేను ఓపెన్ గా ఉన్నది వాస్తవంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో దాపరికం ఏం లేదు. పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఒకే పార్టీలో బోల్డ్ కుమ్మకులు ఉంటాయి, బోల్డ్ గొడవలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. ఒకే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేకపోతే వైసీపీ పార్టీలోనే ఇద్దరు ముగ్గురు నాయకులు, ఇద్దరు ముగ్గురు వర్గాలు ఉంటాయి. అలాంటిది ఈరోజు 3 పార్టీలు ఒక ఏకమై ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డెఫినెట్ గా ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటకుండా ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి లెటర్ హెడ్లు అనేవి రిలీజ్. రైట్ అండి. మనతో పాటు సింగళూరు వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్, అడ్వకేట్ కూడా. వెంకటేష్ గారు, 2 సర్వేలు అండి. కేకే గారు ఏంటంటే 19 మంది జాతకాలు రాసేసారు ఆల్రెడీ. అంటే భవిష్యత్ పురాణం చెప్పారు. ఇలా ఈ 19 మంది ఇంటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి 2 జతలు బట్టలు పెట్టి మరీ పంపిస్తారు ప్రజలు ఇంటికి అని. మిగిలిన వాళ్ళ గురించి అంటే క్రిటికల్గానే ఉంది, ఈ స్థాయిలో వ్యతిరేకతని ఊహించలేదు అన్నారు ఆయన. ఎందుకంటే 134 తెలుగుదేశానికి వస్తాయని చెప్పింది నిక్కచ్చిగా ఆయనే. మరి అదే సెఫాలజిస్ట్ కేకే గారు మొత్తం కూటమి ఎమ్మెల్యేలు, ఓన్లీ తెలుగుదేశం గురించి మాట్లాడలేదండి, కూటమి ఎమ్మెల్యే అన్ని 3 పార్టీలలో 19 మంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. 30% కూడా వాళ్ళు స్కోర్ చేయలేకపోయారు. మిగిలిన వాళ్ళు కూడా అంత గొప్పగా ఏమీ లేదు. అండ్ లాట్ మెనీ ఫ్యాక్టర్స్, మొత్తం 36 పారామీటర్లు తీసుకుని ఆయన సర్వే చేశారు. ఓన్లీ క్రక్స్ మనకి చెప్పారు. 12వ తారీఖు ఎప్పుడు మిగిలినంతా కూడా ఆయన ఈజ్ గోయింగ్ టు రివీల్ అండి. ఏడాదిలో ఇంత వ్యతిరేకత రావటం ఏంటి? రెండోది, ఆ రైజ్ CEO ఆయన కూడా, ప్రవీణ్ పుల్లట్ గారు కూడా, ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు అంటే కర్రెరకుండా పాము సాగకుండా చెప్పాడు ఆయన. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం కష్టపెడుతున్నారు అని చెప్పాడు. సో ఇద్దరు ఆల్మోస్ట్ ఏంటంటే ఇన్ఫరెన్స్ ఒకటే, ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వ పరిపాలన లేదు అనేది. ఇది నా మాట కాదండి, వాళ్ళు చెప్పిన మాట అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న సోదరులకి కూడా వెరీ గుడ్ మార్నింగ్. అలాగే 99 వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు సర్వేలు చేసినా, కేకే సర్వే కానివ్వండి, రైస్ సర్వే కానివ్వండి, ఒప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు కూటమి నాయకులు కానీ అధికార పార్టీ కానీ ఉన్నదని మనమైతే అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఈ సర్వేలు ఇవన్నీ కూడా బూటకాలు, నాటకాలు అని చెప్పేసి అని, లేకపోతే వీటి వెనకాల జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఉంటే ఉన్నాయో అని చెప్పేసి అని చెప్పడానికి సిద్ధపడిపోయారు. మరొక విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే, వీళ్ళు ఇంకా చాలా తక్కువ చేసి చెప్పారనే చెప్పాలి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్థానం ఉన్నటువంటి నాయకుడి చేతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అణగారిపోయింది. నిజం చెప్పాలంటే అనగాని గారు ఈరోజు మీటింగ్ ఏదో పెట్టినట్టున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో విశ్లేషణ మొత్తం అంతా కూడా ఆయన చేసుకుంటున్నట్టున్నారు. కానీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక వైట్ పేపర్ ఇస్తారేమోనని చెప్పేసి మా బోటి వాళ్ళందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా కుచించుకుపోయినటువంటి ఇటువంటి ఒక పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కానివ్వండి, ముఖ్యంగా మంత్రులకు కానివ్వండి, కొంతమంది మంత్రుల నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేనటువంటి ఒక పరిస్థితిలో ఉందన్నమాట స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా వీటిని బేరీజు వేసుకుని వీళ్ళ యొక్క పనితీరులను కానివ్వండి, మరొక విషయాలు కానివ్వండి, వీళ్ళు అనాలిసిస్లందరూ కూడా అనాలిసిస్ చేసేటువంటి ఒక పరిస్థితి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగట్లేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిందో, ఈ అధికారాన్ని అనుభవిస్తుంది. కాలర్ లైన్ లో ఉన్నారండి, ఒక్కసారి వెంకటేష్ గారు ఒకసారి వారిని అటెండ్ అయ్యి. రామచంద్రుడు గారు కర్నూలు నుంచి. హలో, నమస్కారం రామచంద్రుడు గారు, మాట్లాడండి సార్.